నమస్తే, నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు మీకు బియ్యం పిండిని వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టిన తర్వాత దాంతో ఉండలు తయారు చేసి దాంతో ఉప్మా చేస్తాను. ఉండలతో ఉప్మా చేసి చూపిస్తాను మీకు. ఇవి బాగుంటాయి. ఎక్కడికి జర్నీస్కి వాటికి తీసుకెళ్ళినా, పిక్నిక్ లాగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, లేదు ఇంట్లోనే తిన్నా, ఏ చేసినా కూడాను. అంటే ఉప్మా రవ్వతో మనం చేసేస్తాము, ఇదేమో బియ్యం పిండితో చేస్తాం. అదే డిఫరెన్స్. చూడడానికి కూడా విడివిడిగా ఉండలాగా ఉండటం వల్ల అట్రాక్టివ్గా ఉంటుంది. అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని. అంటే బియ్యపు రవ్వ, బొంబాయి రవ్వ, అదే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఎర్ర రవ్వ, ఇలా అన్ని రవ్వలతోనూ మనం ఉప్మాలు చేస్తూ ఉంటాం. దాంతో కాకుండా మనం బియ్యం పిండితో అచ్చంగా బియ్యం పిండితో ఉప్మా చేస్తే బాగుండదు కదా. అందుకని బియ్యం పిండితో ఉండలు తయారు చేసి దాంతో ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది. సింపుల్ గా అయిపోతుంది. ఉండలు చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, కానీ ఉప్మా చేసుకోవడం ఎక్కువసేపు టైం పట్టదు. ఆల్రెడీ బాండీలో నేను నూనె వేసాను. దాంట్లోకి మనం తాలింపు గింజలన్నీ వేసుకుందాం. ముందుగా ఆవాలు, తర్వాత మినపప్పు, ఒక 1/4 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 1/4 స్పూన్ మినపప్పు, ఒక 1/4 స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, కొంచెంగా ఒక చిటికెడు జీలకర్ర వేసుకోండి. ఒక స్పూను పల్లిపప్పులు వేసుకోండి. అచ్చా అన్ని ఉప్మా తిరగమాత లాగానే, దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఉప్మాలో మనం ఇంగువ, పసుపు వేసుకోము. దీంట్లో మటుకు మనం ఇంగువ, పసుపు కూడా వేసుకుంటాం అన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు వాటితో పాటు ఇంగువ, పసుపు కూడా వేసుకుంటాం. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. తింటున్నా కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రవ్వ ప్రిపరేషన్ వేరు, పిండి ప్రిపరేషన్ వేరు, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. నిల్వ ఉంటుంది. పొద్దున్న చేసుకుంటే సాయంత్రం దాకా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా నిల్వ ఉంటుంది, పాడవదు. పసుపు వేసాను. దాంట్లోనే కొంచెం ఫ్లేవర్ కోసం ఇంగు వేస్తున్నాను. జనరల్గా మనం ఉప్మాలో ఇంగు వేస్తాం, కానీ దీంట్లో ఇంగు వేస్తేనే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదిగోండి. తిరమాతలో వేగిన తిరమాతలో ఈ ఉండలన్నీ వేసేస్తున్నాను. ఇంకా ఇది ఎక్కువగా బాయిల్ అవ్వక్కర్లేదు అనమాట. జస్ట్ అంటే ఆల్రెడీ బాయిల్డ్ వాటర్తోనే మనం తయారు చేసాం కదా ఉండలు. అందుకని మళ్ళీ దీన్ని ఉడకబెట్టడం అలాంటివి ఏమీ అవసరం లేదన్నమాట. కొంచెం వేయిస్తే చాలు. ఆ ఆయిల్లో మనం ఈ ఉండల్ని వేయించుకుంటే చూసారు కదా ఎంత గమ్మత్తుగా ఉందో. చూడడానికే ఎంత చాలా విచిత్రంగా ఉంది. చూసారా, మధ్య మధ్యలో వేరుశనగ పప్పులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసిన పసుపు రంగు కలర్, లైట్ ఎల్లో పసుపు కలర్ వచ్చేసేసింది దానికి. దీనికి మనం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే బియ్యం పిండిలో ఉప్పు వేసుకోలేదు మనం. అందుకని దానికి సరిపడా, రుచికి సరిపడాగా మనం కొంచెంగా ఉప్పు వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకండి. తిరమాతలో ఈ ఉండలు వేయిపోయాయి. ఇంకా ఎక్కువసేపు ఉంటే అంతా కలిసిపోయి మళ్ళీ అతుక్కుపోతాయి అనమాట. అందుకని ఆపేయటమే. దీనికి కొంచెం బైండింగ్ కింద మనం శనగపప్పు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, కొంచెం ఎండుమిరపకాయలు కలిపి చేసిన పొడి వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి బైండింగ్ ఉంటుంది, విడివిడిగా వస్తాయి అనమాట. అప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది. శనగపప్పు ఇందులో వేస్తే బాగుంటుంది కదా. అందుకని కొంచెంగా శనగపప్పు పొడి వేసుకోండి, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇవన్నీ వేసిపోయాయి. ఆపేస్తున్నాను స్టవ్. ఇదిగోండి, బాండీలోకి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి మీకు మనం తీసుకున్నాము. ఇదిగోండి, బియ్యం పిండి ఉండలతో చేసినటువంటి ఉప్మా. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మామూలు ఉప్మాలా కాకుండా మీరు కూడా ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు, బాక్స్లో పెట్టి ఇలా మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా తీసుకెళ్ళచ్చు. ఎలా తీసుకెళ్ళినా కూడా ఏమీ పాడవకుండా మంచి రుచిగా, కొంచెం చల్లారిపోతే ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట. అందుకని మీరు ఈ టైపు
ఐటమ్ ఒకటి తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఉంటాను మరి.